దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని వల్లరా బాగున్నారా? దేవుని యొక్క దయలో మనం అందరం బాగున్నాం. మరొక రోజులో దేవుని నామమును స్తుతించడానికి, ఈ రీతిగా ప్రభువుని మహిమపరచడానికి, దేవుని మాటలు వినటానికి దేవుడు మనకు సహాయము చేయుచు ఉన్నారు. మరి ఈ భయంకరమైన దినాలలో, చెడ్డ దినాలలో మరి ఇటు చూచిన స్వార్థము, అసూయ, పగ, ద్వేషములు లోకమంతయు కమ్ముకొని, లోకము చీకటితో కమ్ముకొని ఉన్నదని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇట్టి గొప్ప దేవుడు ఇట్టి భయంకరమైన పరిస్థితుల్లో కూడా మనల్ని ప్రేమిస్తున్నాడనే సంగతి, ఆ సత్యం శుభవార్తే కదా. ఈ లోకంలో ఎటు చూసినా కానీ నిస్సహాయ స్థితిలో కొట్టుమెట్లాడుచున్న మనుషుల మధ్య తను ప్రేమించుచున్న ఆయన ఉన్నాడు అనే ఆ సంగతిని ఎరిగి ఉండటం అద్భుతమే కదా, సువార్తే కదా. ప్రియమైన దేవుని వల్లరా రండి, ఈరోజు కూడా ఒక వాక్య భాగాన్ని మీకు చూపించాలని ఆశపడతా ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి యోహాను శుభవార్త 13వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడిన మాటను మనం గమనిస్తే, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. ఇక్కడ 2లో ఉంటుందండి, సంపూర్ణముగా ప్రేమించెను అని ఉంటుంది. తన వారిని, తన చేతి పని అయిన తన వారిని, తన బిడ్డలను, తన స్వాస్థ్యమును, తన జనాంగమును, లోకములో ఉన్నవారిని, పాపములో ఉన్నవారిని, ఈ లోకములో వారికి నచ్చిన వారిని ప్రేమించే వారు ఉన్నారు, కానీ చెడిపోయిన వారిని, అట్టడుగున ఉన్న వారిని ప్రేమించిన వారు ఎవరున్నారు చెప్పండి? తన వారిని సంపూర్ణంగా ప్రేమించాడు, అంతము వరకు ప్రేమించాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు అంతము వరకు. అనుకుంటున్నావా దేవుడు ఎప్పుడో నన్ను ప్రేమించాడు, ఆ క్రొత్తలో ఏదో అయిపోయింది, నాకు ఆ కార్యం జరిగించాడు, ఆ స్వస్థపరిచారు, నన్ను అంతవరకే నన్ను విడిచిపెట్టాడు అనుకుంటున్నావా? లేదు ప్రియమైన దేవుని బిడ్డ, సంపూర్ణంగా ప్రేమించినాడు. అంటే అంతము వరకు నిన్ను ప్రేమించిన దైవ ప్రేమ, రోజు ప్రేమిస్తున్న దైవ ప్రేమ. ఉదయాన్నే లేకగానే, నేనైతేనండి ఉదయాన్నే లేకగానే మొట్టమొదట ఆ యొక్క గడియలోనే ఆ మొట్టమొదటి మెలకు రాగానే, ప్రభా మీకు స్తోత్రం, మరొక రోజును కలిగి ఉన్నందుని బట్టి అని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ రోజును ప్రారంభిస్తాను. మరి మీలో కూడా అనేకులు అలానే ఉండవచ్చు, కాదని కాదు, కానీ అయితే అనేకులు కొంతమంది అర్థం చేసుకోరన్నమాట. దేవుడు అంటే ఏదో ఆదివారం గుడికి వెళ్ళటం, ఇంకా మామూలుగా దినచర్యలో ఇక మన యొక్క పరిస్థితుల్లో ఇక మనం అలాగనే కొట్టుమెట్లాడటం అన్నట్టుకుంటగా. లేదు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు, సంపూర్ణంగా ప్రేమిస్తున్నాడు, అంతము వరకు ప్రేమిస్తున్నాడు. నీవంటే దేవునికి చెప్పలేనంత ఇష్టం. కనుక సంతోషంగా ఉండు, ధైర్యం కలిగి ఉండు. నీకు ఎదురైన పరిస్థితిని బట్టి కుంగిపోవద్దు, భయపడొద్దు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడనే మాట గొప్పది. ఈ భయంకరమైన దినాల్లో, ఈ చీకటి దినాల్లో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడనే గొప్ప శుభవార్త నీ వద్దకు రావటం గొప్ప సంగతి. ఇటు మాట నీ వినికిడిలో భద్రపరచబడును గాక. ఆమేన్. మన తండ్రి యొక్క దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము చెరువును మనకందరికి, దేశం సకల పరిశుద్ధులకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.